రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ రోజు ఉదయం తాడిపత్రికి బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టు అనుమతితో తన నియోజకవర్గానికి వెళ్లేందుకు బయలుదేరిన ఆయన్ను తిమ్మంపల్లి గ్రామంలో పోలీసులు అడ్డగించారు. వాహనాలను ఆపి పెద్దారెడ్డి ప్రయాణాన్ని నిలిపివేశారు. పోలీసుల వ్యవహారంపై పెద్దారెడ్డి తీవ్రంగా స్పందించారు. హైకోర్టు అనుమతితో వెళ్తున్నారని తమని అడ్డుకోవడం అన్యాయం కాదా అని అన్నారు. అలాగే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా అధికారులు వాటిని పక్కన పెట్టి చర్యలు చేపడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో పెద్దారెడ్డి అనుచరుల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అప్రమత్తమై అక్కడ బందోబస్తు పెంచారు. తాడిపత్రి వెళ్తే టీడీపీ నేతల అక్రమాల దందా సాగదని భయపడుతున్నారని పేర్కొన్నారు. కంట్రోల్ చేస్తా ఏంటంటే ఆడ కంట్రోల్ ఉంది, నేను పోతే ఇబ్బంది అనుకో పద్దని లేచే నాకు నోటీస్ నోటీస్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. చెప్పండి ప్రకాష్. ఝాన్సీ, తాడిపత్రి ఏపీలో పలుమార్లు టెన్షన్ వాతావరణం నెలకొన్న ఒక నియోజకవర్గం ఇది. అయితే చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయంగా మరోసారి హాట్స్పాట్ గా మారిందనే చెప్పుకోవచ్చు ఝాన్సీ. అయితే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నారనే సమాచారం రావడంతో పరిస్థితి చాలా ఉధృతంగా మారిందనే చెప్పుకోవాలి. అయితే పెద్దారెడ్డి యాత్రను అడ్డుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారా ఈ ఘటన చుట్టూ ఒక తీవ్ర రాజకీయ ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు ఝాన్సీ. అయితే ఈ రోజు ఉదయం చిక్కనవాళ్ళ నియోజకవర్గంలోని ఎల్లనూరు మండలం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి బయలుదేరిన పెద్దారెడ్డిని తిమ్మంపల్లి గ్రామం సరిహద్దులోనే పోలీసులు అడ్డగించారు. అయితే హైకోర్టు అనుమతులు ఉన్నప్పటికీ తాను ప్రయాణం కొనసాగించలేకపోతున్నాడంటూ పెద్దారెడ్డి తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది ఝాన్సీ. మనం చూసుకున్నట్లయితే పోలీసులతో ఒక వాగ్వాదం పరిస్థితి కూడా అక్కడ నెలకొనింది అనేది చెప్పుకోవచ్చు. అయితే నన్ను అడ్డుకోవాల్సిన అవసరం ప్రకాష్, మరి ఘటనపై పెద్దారెడ్డి ఏమంటున్నారు, మరి వారి అనుచరులు ఏమంటున్నారు? మనం చూసుకున్నట్టయితే పెద్దారెడ్డి అయితే నన్ను అడ్డుకోవాల్సిన పని మీకేముంది అంటూ తాడిపత్రికి నన్ను ఎందుకు వెళ్ళని వాళ్ళు లేదంటూ పోలీసులతో అయితే ఆయన వాగ్వాదం దిగిన పరిస్థితి అయితే ఉంది ఝాన్సీ. అయితే నన్ను ఎందుకు తాడిపత్రికి పోనీరు, నేను ఖచ్చితంగా వెళ్ళే తీరుతానంటూ సవాలు వేసిన పరిస్థితి కూడా ఉంది. హైకోర్టు పర్మిషన్ ఉండగా కూడా పోలీసులు అయితే నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఆయన పోలీసులను అయితే ప్రశ్నించిన పరిస్థితి ఉంది ఝాన్సీ. ఇది చట్టానికి చాలా విరుద్ధము అంటూ అధికారులను చేసే పని అన్యాయం అంటూ ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఈ విషయం బయటికి రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు అయితే అభిమానులు అయితే ఉంది. పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు సిద్ధమైన పరిస్థితి అక్కడ తీవ్రంగా అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే పరిస్థితి ఉగ్రతంగా దారితీయడంతో పోలీసులు అప్రమత్తమయ్యే పరిస్థితి. అయితే ఈ క్రమంలోనే ఏఎస్పీ రోహిత్ చౌదరి ఆధ్వర్యంలో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే తాడిపత్రిలోని కాలేజ్ గ్రౌండ్ తర్వాత జేసీ నివాసం వద్ద, అలాగనే పెద్దారెడ్డి నివాసం వద్ద కూడా పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఎస్పీ జగదీష్ బాబు స్వయంగా చొరవ తీసుకుని టీడీపీ నేతలతో చర్చలు కూడా జరిపిన పరిస్థితి ఉంది ఝాన్సీ. అయితే పెద్దారెడ్డి రారన్న సమాచారాన్ని అయితే జేసీకి అందించడంతో కొంత స్థాయిలో పరిస్థితి అయితే శాంతించిందనే చెప్పుకోవచ్చు ఝాన్సీ. అయితే పెద్దారెడ్డి అనుచరులు మాత్రం దీన్ని సులభంగా వదిలేయడానికి సిద్ధంగా లేరంటూ తమ నేతను అన్యాయంగా అడ్డుకోవడాన్ని నిరసిస్తామంటూ అక్కడే నిరసన చేపట్టిన పరిస్థితి అయితే ఉంది ఝాన్సీ. పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తే అక్కడ జరుగుతున్న అక్రమాలపై ఆయన ప్రశ్నిస్తారని, అందుకే భయంతో జేసీ వర్గీయులు, టీడీపీ వర్గీయులు అడ్డుకుంటున్నారని ఆయన అనుచరులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఝాన్సీ. మొత్తానికి ఈ ఘటన చూసుకున్నట్లయితే రాజకీయంగా మరోసారి వేడెక్కుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున పరిణామాలకు దారితీసే పరిస్థితి కూడా ఉంటుందంటూ కొందరు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా అమలు చేయలేకపోవడం వ్యవస్థపై నమ్మకాన్ని కూడా కోల్పోయేలా ఉంటుందని పెద్దారెడ్డి వర్గీయులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఝాన్సీ. మరి ఈ ఘటనపై అధికార పార్టీలు ఏమైనా స్పందించారా? అధికార పార్టీ నాయకులు మాత్రం గతంలో జరిగిన దాడులు ఏవైతే ఇష్యూస్ జరిగాయో తాడిపత్రిలో దాన్ని దృష్టిలో పెట్టుకునే
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఈ చర్యలు చేపట్టారంటూ అధికార పార్టీ నాయకులు అయితే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ప్రకాష్.